హాయ్ యూత్, అందరికీ గుడ్ న్యూస్. సిఐడి ఈ పేరు వినే ఉంటారు కదా. చాలామంది జోక్స్ కూడా వేసుకుంటారు, వీడి పెద్ద సిఐడిలా ఫీల్ అయిపోతున్నారు బాబు అని. ఇక్కడ సిఐడి అంటే ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా హోమ్ గార్డ్స్ జాబ్స్ గాను అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ 28వ తారీఖున రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ అయితే కమెంట్స్ బాక్స్లో పెట్టాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 7 pages PDF నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ బట్టి చెప్పేది ఏంటంటే సిఐడి నుండి హోమ్ గార్డ్స్ జాబ్స్ పెట్టుకోవడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అర్హులే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉంటే సరిపోద్ది. మీ యొక్క ఏజ్ 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి, 50 ఏళ్ళు దాటకూడదు. చాలా మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు, అది కూడా 1/5/2025 కల్లా మీ ఏజ్ని కౌంట్లోకి తీసుకుంటారు. ఇక కులాల వారీగా ఏజ్లో అయితే ఎటువంటి రిలాక్సేషన్ ఇవ్వలేదు. 18 పూర్తవ్వాలి, 50 ఏళ్ళు దాటకూడదు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఇంటర్మీడియట్ది 2 years ప్యాటర్న్లోనే చేసి ఉండాలా, లేదంటే 1 sitting వాళ్ళు కూడా చేసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ వస్తాయి కొంతమందికి. వాళ్ళందరికీ ఒకటే సమాధానం, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పి నోటిఫికేషన్లో రాశాడు. ఈక్వలెంట్ అంటే దాంతో సమానమైన అని మాత్రమే అర్థం. కాబట్టి మీరు కన్ఫర్మ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అయితే దీని ప్రకారం ఎలా అప్లై చేయాలంటే, మీ యొక్క అప్లికేషన్ని PDF నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని ప్రింట్ తీసుకుని దాన్ని మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిలప్ చేసి సంబంధిత అడ్రస్కి మీరు బై హ్యాండ్ అంటే నేరుగా వెళ్ళి ఇవ్వడం ద్వారా కానీ, లేదంటే రిజిస్టర్ పోస్ట్లో పంపించడం కానీ చేయాలి. అయితే అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అర్థమైనంతలో అయితే కనుక మీకు కనుక రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ క్వాలిఫికేషన్ తాలూకా సర్టిఫికేట్స్, అలాగే మీకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే దాని తాలూకా సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా అటాచ్ చేసి మీరు తీసుకువెళ్ళి ఇవ్వడం కానీ, లేదంటే రిజిస్టర్ పోస్ట్లో పంపడం కానీ చేయాలి. ఈ విధంగా చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మే 15వ తారీఖు 2025 సంవత్సరం. అయితే రాత్రి 12 అని కూడా టైం ఉన్నది. కాకపోతే మీరు ఎర్లీగా ఇచ్చుకోవడం అయితే మంచిది. ఇక ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో అనేది అయితే కనుక మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఫర్దర్ ప్రాసెస్ వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ చేయడం ద్వారా కానీ, లేదంటే మీకు SMS ద్వారా తెలియజేయడం కానీ అయితే జరుగుతుంది. అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అయితే మాత్రం అప్లై చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్లోంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చేతి రాతతో ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అయితే కనుక మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే దొరుకుతుంది. అలాగే సమాచారం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇక మీ యొక్క క్వాలిఫికేషన్తో పాటు మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే MS ఆఫీస్, అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ మీద, అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇది ఒక పాయింట్. సో గైస్, సమాచారాన్ని అయితే త్వరగా అందరికీ షేర్ చేయండి. దీనికి డెడ్ లైన్ వచ్చి 15/5/2025. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.